హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సచస్ కాన్సెప్ట్స్. మనం ఈ సెషన్లో ఏం చేస్తున్నామంటే లాస్ట్ టైం మనం ఆర్ఆర్బి చేస్తాం, అది కూడా మ్యాథ్స్ చేస్తాం. సేమ్ ప్రాసెస్ మీద ఆర్ఆర్బి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టెస్ట్ సిబిటి చాప్టర్ వైజ్ సాల్వ్ పేపర్స్. అంటే ఆర్ఆర్బి అంటే రైల్వేస్ నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అన్నింటి నుంచి కూడా ఏ సమ్స్ పడ్డాయో రీజనింగ్లోంచి వాటిలోంచి చాప్టర్ వైజ్ డివైడ్ చేసి క్వశ్చన్ వారిది సొల్యూషన్ నాది అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం దీన్ని ప్రిపేర్ చేయగలిగాం. ఓకేనా? మనకి దీనివల్ల యూజ్ ఏంటంటే క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, క్వశ్చన్ అండ్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అని మనకు క్లారిటీ వస్తుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఇందులోంచి మొత్తం మనకి రీజనింగ్లోని 20,000 బిట్లు ఉన్నాయి. ప్రీవియస్ ఆల్ ఎగ్జామ్స్ కవర్ చేశారు. అవి ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 1, స్టేజ్ 2, ఆర్పిఎఫ్, పీసీఎస్ఐ, గ్రూప్ డి, జేఈ, ఆర్పిఎఫ్ అన్ని కవర్ అయ్యాయి ఇందులో మనకి. ఆర్ఆర్సి, ఆర్ఆర్బి కూడా. కాబట్టి ఇవన్నీ కూడా చాప్టర్ వైజ్. గమనించవా? జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే ఇందులోని వర్బల్, నాన్ వర్బల్, జనరల్ ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్ అన్ని కవర్ అవుతాయి ఇందులోనే. ఓకేనా? మనం ఏం చేద్దామంటే చాప్టర్ వైజ్ చూద్దాం. చాప్టర్ వైజ్ ఎలా వచ్చింది పేపర్ అది కూడా మనం పార్ట్ 1 15 క్వశ్చన్స్ అలా చెక్ చేద్దాం. మీకు ఎవ్రీడే కూడా ఓ పార్ట్ పక్క రిలీజ్ అవుద్ది, దాన్ని బట్టి మనం క్లారిటీ చేద్దాం. ఓకేనా? అందులోని ఫస్ట్ డైస్లో క్వశ్చన్స్ ఏ విధంగా పడ్డాయి. మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళండి, డైస్ నుంచి మినిమం 1 మార్క్, మ్యాక్సిమం 2 మార్క్స్. ముఖ్యంగా ఎస్ఎస్సి, రైల్వేస్ పక్కా పడుతుంటాయి. అవునా? అయితే యాక్చువల్ డైస్ అంటే ఏంటి చిన్న ఫస్ట్ క్లారిటీ ఇస్తా. డైస్ ఓకేనా? మనకి మొత్తం డైస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ డైస్ అనేది మనకి 3D. దీని డైస్ అంటాం. దీనికి హౌ మెనీ ఫేసెస్ అంటే 6 ఫేసెస్, 8 కార్నర్స్, 12 ఎడ్జెస్. ఓకేనా? ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు టోటల్ కావాలితే, ఓకేనా, ఈ చాప్టర్ మొత్తం కావాలితే కింద డిస్క్రిప్షన్లోని మన సచస్ కాన్సెప్ట్ యాప్లోని డైస్ ఓన్లీ 39 రూపీస్కి ఆ చాప్టర్ మొత్తం కూడా 1 మంత్ వ్యాలిడీకి ఇచ్చాను. అవి మొత్తం కవర్ అవుతుంది మీకు. ఇందులో మనం ఏం చేద్దామంటే ఎలా సమ్స్ వచ్చాయి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి క్లారిటీ ఇస్తాం. ఓకేనా? ఫస్ట్ సమ్ చూడండి సార్. అందులోని ఫస్ట్ సమ్ 4 different positions of the cube are shown in the figure. Which of the following color is on the face opposite to the face that has black written as to it? దాని మీనింగ్ ఏం లేదబ్బా, ఇక్కడ మొత్తం 4 ఉన్నాయి డైస్. మొత్తం ఏంటంటే మనకి ఇక్కడ 4 డైస్ ఉన్నాయి. అందులో అంట పెద్ద దాంట్లో కూడా గమనించావా 1 2 3 1 2 3 1 2 3 అంటే మనకి 3 కనబడుతున్నాయి, ఇంకా 3 కనబడట్లే. ఎందుకంటే మన కళ్ళు 3D కాబట్టి మనకి 3 మాత్రమే కనబడతాయి. ఓకేనా? అయితే ఇక్కడ ఏమైందంటే వాడికి కావాల్సింది ఆపోజిట్ ఫేస్ ఆఫ్ ద బ్లాక్ కావాలి. అంటే బ్లాక్ తిన్నంగా ఏముంది కావాలి. ఒకటి గమనించు, డైస్ నీకు ఎన్నున్నా ఒక డైసే. ఫస్ట్ టైం వేసా ఏమొచ్చింది? ఎల్లో, ఆరెంజ్, బ్లూ. అండ్ సెకండ్ టైం వేసా ఏమొచ్చింది? ఆరెంజ్, పర్పుల్, బ్లూ. అండ్ థర్డ్ టైం వేసా ఏమొచ్చిందమ్మా? బ్లూ, బ్లాక్, ఎల్లో. అండ్ ఫోర్త్ వేసా బ్లాక్, పింక్, ఎల్లో అయింది. అవునా? అండ్ గమనించావా ఇక అన్నీ కూడా ఒక డైస్ని యూజ్ చేశాను నేను, ఒకదాన్ని యూజ్ చేశా. కానీ ఇప్పుడు మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే సార్ ఇందులో ఏంటి అక్కడ నీకు ఎన్ని ఉన్నా నీకు కావాల్సిన 2 కావాలి. మైండ్లో పెట్టుకో. ఇక్కడ 4 ఉన్నా 5 ఉన్నా 6 నీకు 2 కావాలి. అది ఎంచుకోవాలి. ఇది స్పాట్ మెథడ్ అక్కడ మనకి. ఓకేనా? ఫస్ట్ చూడు, నీకు ఏం కావాలి? ఆపోజిట్ టు బ్లాక్ కావాలి. ఏం కావాలి నీకు? ఆపోజిట్ టు బ్లాక్. ఫస్ట్ చూడు, ఎల్లో, ఆరెంజ్, బ్లూ, ఆరెంజ్, పర్పుల్, బ్లాక్. అండ్ గమనించావు ఇక్కడ 2 రిపీట్ అవుతున్నాయి. ఏం రిపీట్ అవుతున్నాయి మనకి? ఎల్లో అండ్ ఎల్లో అండ్ బ్లూ, ఆరెంజ్ అవుతుందిగా. అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎల్లోకేమో పర్పుల్, మనకి ఎల్లో పర్పుల్. కానీ మనకు కావాల్సింది ఏందమ్మా? బ్లాక్. అది పక్కన పెట్టు. నెక్స్ట్ అండ్ ఇంకా బాగా చెప్పనా, చిన్న క్లారిటీ ఇస్తా. ఇది కూడా వేస్టే మనకి, ఇంత వేస్ట్. ఓకేనా? ఫస్ట్ భావను నేను 1 3 చూస్తున్నా. ఓకేనా? అండ్ గమనించావు ఇక్కడ బ్లూ అండ్ ఎల్లో. ఎస్ ఆర్ నో? ఇంకేం మిగిలింది మనకి? బ్లాక్ ఏం మిగిలిందా? బ్లాక్ మనకి ఆరెంజ్ మిగిలిందిగా. బ్లాక్ ఏం మిగిలిందమ్మా? ఆరెంజ్. అంటే ఆప్షన్ నెంబర్ సిఏగా. డబల్ రిపీటింగ్. ఎస్ ఆర్ నో? అంటే ఇక్కడ మనకి ఎన్ని 2 కావాలి, ఎక్కువ వద్దు మనకి. ఓకేనా? గోట్ నెక్స్ట్ సమ్. సార్ డబల్ రిపీటింగ్ ఏంటి అంటే నీకు క్లారిటీ ఇస్తున్నా. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, పర్చేస్ చేసుకో. 39 రూపీస్కి మొత్తం క్లారిటీ వస్తుంది నీకు. ఓకేనా? మనం క్యాలెండర్కి కోడ్లు వేయం, క్లాక్కి డయాగ్రామ్స్ వేయం, ఓకే, ఫార్మర్స్ కూడా వేయం, డైరెక్షన్స్ బొమ్మ కూడా వేయం.
మనం న్యూ మెథడ్ యూస్ చేస్తాం ఇవన్నీ కూడా. గుడ్ నెక్స్ట్ ఒకసారి 3 different position of the same as. ఇక్కడ ఏం లేదమ్మా, మొత్తం 3 డైస్ ఉన్నాయంట. ఏమున్నాయి మొత్తం మనకి 3 డైస్ ఉన్నాయి. అందులో ఏంటంటే ఆపోజిట్ 5 కావాలి. 5 ఆపోజిట్ ఏం కావాలో చెప్తున్నాడు. ఇందాక చెప్పా ఒకే దాన్ని 3 సార్లు వేసా. ఒకదాన్ని మనకి 3 సార్లు వేసా. అక్కడ ఎన్నున్నా నీకు ఏం కావాలమ్మా, 2 మాత్రమే కావాలి. ఏం కావాలి, 2 మాత్రమే కావాలి. నీకేం కావాలి, ఆపోజిట్ 5 కావాలి. ఫస్ట్ చెక్ చేసారి 2 క్లారిటీ ఇస్తున్నా సార్. ఇక్కడ 5 and 5 సార్. గమనించవా, ఇలా చూసుకుంటే 5 3 2 5 1 6 2కేమో 6 3కేమో 1. ఇంకా రిమైనింగ్ ఏమి మనకి 5కి 4 కదా. ఆన్సర్ 4 ఛాన్స్ ఉంది. ఎస్ ఆర్ నో? ఆన్సర్ ఏంటమ్మా, 4 ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సార్ అలా కాదు, ఇంకా స్మార్ట్ కావాలంటే 2 3 చూసుకో. 2 3 అవునా. 1 చూడు 1 6 1 6. ఎస్ ఆర్ నో? ఇంకేమీ మనకి 5కి 4గా ఆపోజిట్. ఏంటమ్మా, 5కి ఆపోజిట్ 4. అంటే అక్కడ ఎన్ని ఉన్నారో 2 కావాలి. 7 పర్లేదు, పక్క ఆన్సర్ వస్తుంది. కానీ స్మార్ట్ కావాలి, ఎందుకంటే మనకి టైం సేవింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనకి. ఓకేనా. గుడ్ నెక్స్ట్ ఒకసారి ఇక్కడ ఇందులోనే మనకి ఏం ఇచ్చాడంటే సర్కిల్ అండ్ స్టార్ సందేశం ఇచ్చాడు. మనకి ఇవన్నీ వేస్ట్, టైం కూడా చాలా వేస్ట్ ఇవన్నీ కూడా మనకి. మన మెయిన్ ఏంటమ్మా, ఆపోజిట్ ట్రయాంగిల్ కావాలంట. ఏం కావాలి, ఆపోజిట్ ట్రయాంగిల్ కావాలి. అరే చేయడానికి ఏమన్నా ట్రయాంగిల్కి చిన్న డౌట్ ఏముందా, ఏం లేదు. సింపుల్ ఒకసారి ట్రయాంగిల్ కాబట్టి ఈ 2 రిపీట్ అవుతున్నాయి, ఇక్కడ ఈ 2 రిపీట్ అవుతున్నాయి. ఇంకేమైంది ట్రయాంగిల్, ఏమైంది మనకి ఇక్కడ రెక్టాంగిల్స్ క్లియరేగా. అంటే ఆప్షన్ నెంబర్ ఏంటమ్మా, బిఏ కాదా. డబల్ రిపీటింగ్ అవుతుందిగా మనకి, ఇక్కడ ఎక్కువ డబల్ రిపీటింగ్ అవుతున్నాయి. సింపుల్ సమ్స్. ఇది ఎప్పుడు పడిందా మనకి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ ఫస్ట్లో పడింది మనకి. ఓకేనా. గో టు నెక్స్ట్ చూడు. ఇదొక ఓపెన్ డైస్, అంటే అదే డైస్ని ఓపెన్ చేశాడు. ఎప్పుడన్నా ఓపెన్ డైస్ వచ్చినప్పుడు మనకి ఆల్టర్నేట్స్ ఆర్ ఆపోజిట్. ఏంటన్నా, ఆల్టర్నేట్స్ ఫస్ట్ రాసుకోవాలి మనం. అంటే మీనింగ్ దీనికి ఆపోజిట్ ఇది, అంటే బ్లాంక్కి ఆపోజిట్ ఏంటమ్మా, డైమండ్. ఓకేనా. నెక్స్ట్ దీనికి ఇది, అంటే దీనికేమో ఆపోజిట్, దీనికి ఆపోజిట్ ట్రయాంగిల్. ఓకే. నెక్స్ట్ దీనికేమో ఇది, అంటే ఈ బ్లాంక్ ఆపోజిట్ ఇదే కదమ్మా. ముందు ఎప్పుడన్నా ఇలా వస్తే ముందు అదైతే ఓపెన్ డైస్, ఆల్టర్నేట్స్ ఆపోజిట్. దాని మీనింగ్ చెప్పనా, ఇది వస్తే ఇది ముందుంటే ఇది బ్యాక్ ఉంటుంది, ఆపోజిట్ కాబట్టి. ఇది ముందుంటే ఇది బ్యాక్ ఉంటుంది, అంటే ఇది వస్తే ఇది రాకూడదు, కనబడకూడదు నీకు. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఇచ్చేసారి నానా ఇది వచ్చింది, డైమండ్ వచ్చింది. ఏం రాకూడదు అనుకుంటావు నువ్వు, ఇది రాకూడదు అనుకుంటావు. అవునా. ఫోల్ ఇన్ ద గివెన్ సెలెక్ట్ అలాంగ్ ద లైన్స్. ఇది రాకూడదు అనుకుంటావు. ఎస్ ఆర్ నో? అంటే కాసేపు అంటాను అది ఇది కాదని చెప్తా. ఓకేనా. అప్పుడు ఏమైంది, సరే సార్ అది కాదు అంటే ఇది అనుకుంటే, ఓకేనా, అనుకుంటే ఇది రాలేదుగా, ఇది సాటిస్ఫై అంటే అది ఎలాగ మిగిలింది అంటే రాంగ్ కదా ఇది మనకి. అవునా కదా. ఎక్కడ రాసారి ఇది వస్తే ఏం రాకూడదు మనకి, ట్రయాంగిల్ రాకూడదు, వచ్చేసింది కదా, అంటే రాంగ్ ఇక్కడ. అవునా. ఇది వస్తే ఏం రాకూడదమ్మా, ట్రయాంగిల్ రాకూడదు, వచ్చిందిగా, రాంగ్. అండ్ ఇది వస్తే ఏం రాకూడదమ్మా, ట్రయాంగిల్ రాకూడదు, రాలేదు. ఇది వస్తే రాకూడదమ్మా, బ్లాంక్ రాకూడదు, రాలేదు. ఇది వస్తే రాకూడదమ్మా, బ్లాంక్ రాకూడదు, రాలేదు. ఆప్షన్ నెంబర్ డిఏ కాదా. ఎస్ ఆర్ నో? లైక్ ఏ పాసిబిలిటీ కావాలి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లోని. ఇది ఎప్పుడమ్మా మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 1లో పడిందమ్మా 21/7/26 షిఫ్ట్ 1లోని. సింపుల్ సమ్, కానీ ఒక క్లారిటీ కావాలి, పాసిబిలిటీ కావాలి. అండ్ ఆల్సో మనకి అది చూడాలి, ఇలా వస్తే ఆల్టర్నేట్స్ ఆర్ ఆపోజిట్ మనకి. ఓకేనా. ఇవన్నీ కూడా మన యాప్లో కవర్ అయిపోయాయి జస్ట్ 39 రూపీస్కి. ఓకేనా. ద పొజిషన్ ఆఫ్ ద క్యూబికల్ బ్లాక్ విత్ ఫేసెస్ A, B, C, D, E and F are shown below. When F is at the top, which face will be at the bottom? దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మొత్తం ఉన్నాయంట, వాడి మీనింగ్ F ఆపోజిట్ కావాలంట. ఏం కావాలి, F ఆపోజిట్ కావాలి. ఇవన్నీ మనకు వేస్ట్ అబ్బా. ఫస్ట్ F ఆపోజిట్ కావాలి. గమనించవా, ఇందులో ఏంటి హింట్ మనకి సార్, ఇక్కడ డి హింట్ సార్, డి హింట్. క్లాక్ చెక్ చేయి, DCB. క్లాక్ చెక్ చేయి, DAE. బికి ఈ, సికి ఏ, ఇంకేం మిగిలిందమ్మా, ఎఫ్గా మిగిలింది. అంటే ఎఫ్కి ఆపోజిట్ డిఏ కాదా. ఎస్ ఆర్ నో?
ఇక్కడ పెద్ద మ్యాటరా, ఇది క్లాక్ అయితే క్లాక్ తీసుకో, యాంటీ క్లాక్ అయితే యాంటీ క్లాక్ తీసుకో, ఓకేనా? అంతేగాని ఇది క్లాక్ వైజ్ ఇది యాంటీ క్లాక్ తీసుకుంటే క్వశ్చన్ రాంగ్ అవుద్ది మళ్ళీ, ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, ఎన్నున్నా మనకి ఏం కావాలమ్మా? 2 కావాలి. 10 ఉన్నా పర్లేదు, 2 తీసుకో, కానీ తీసుకునే విధానం బాగా రావాలి నీకు, ఓకేనా? మొత్తం డైస్ 2 టైప్స్ మనకి, ఒకటి జనరల్, 2 స్టాండర్డ్. వాట్ ది మీన్ ఆఫ్ జనరల్? యాడింగ్ విత్ ఎనీ అడిజన్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 7, దట్ ఈస్ కాల్డ్ జనరల్. వాట్ ఇస్ స్టాండర్డ్? యాడింగ్ విత్ ఎనీ ఆపోజిట్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 7, దట్ ఈస్ కాల్డ్ ఏంటమ్మా? స్టాండర్డ్. అండ్ ఆల్సో దిట్ ఈస్ కాల్డ్ ఎగ్జామ్ డైసా? కాదు, ప్లెయిన్ డైస్. జనరల్ మనకి ఎగ్జామ్ డైస్. అవన్నీ కూడా ఫుల్ కవర్ చేసాం. అది ఫస్ట్ క్లారిటీ ఉంటే మనకి క్యూబాయిడ్ కవర్ అయిపోద్ది, ఓకేనా? దీని గురించి మొత్తం కూడా మనకి చెప్పాను కదా మన యాప్లో, పక్కా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ బాగా క్లారిటీ ఇచ్చాను, ఓకేనా? నెక్స్ట్ 2 portion of the rotated cube are the shown below. దాని మీనింగ్ ఏం లేదు, విచ్ షేప్ విల్ బి దట్ ద బాటమ్ వెన్, ఏం లేదు, దీనికంట ఆపోజిట్లో కావాలంట. దీనికి ఏం కావాలమ్మా? ఆపోజిట్లో కావాలి. ఫస్ట్ మనకి హింట్ కావాలి. మనకేం కావాలి? హింట్ కావాలి. నాకు తెలిసి ఈ 2 ఒకటేమో, అంత పిక్చర్స్ కరెక్ట్గా లేవు. ఇలా చేద్దాం అప్పుడు, ఓకేనా? ఇలా చేద్దాం. అప్పుడు ఏందమ్మా? ఇది 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 వెయిట్, ఇంకేం వద్దు, ఇవన్నీ సింక్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది మాత్రమే అక్కడ లేదు, అవునా? మనకు లేనిది కావాలి. అంటే ఆప్షన్ నెంబర్ ఏగా, అక్కడ అదేగా లేదు, అవునా? ఆడింది దాందే, ఇది ఇది సరిపోయింది మనకి. ఇంక అక్కడ ఏం లేదు ఇక్కడ మనకి. ఇంకో ఆప్షన్ ఈ 3 ఉన్నాయిగా, ఇది లేదు మనకి. అదేగా ఆన్సర్ మరి. ఎస్ ఆర్ నో? గో టు నెక్స్ట్ క్వశ్చన్. పెద్ద మ్యాటర్ ఏం కాదబ్బా. 4 different portion of the cube are shown which the shape is that. పక్కన పెట్టు. మనకి దీనికి ఆపోజిట్ కావాలంట. మనకి 2 కావాలి. 2 ఎంచుకో, నీకు నచ్చింది ఎంచుకో, ఏదైనా నచ్చింది ఎంచుకో. చూడు సారి, బాగా చూడు సార్, నువ్వు నీకు 1 2 కావాలా, 2 3 కావాలా, 3 4 కావాలా, 1 3 కావాలా, 2 4 కావాలా, ఏం కావాలి చెప్పు నాకు. కానీ 2 కావాలి, మర్చిపోక. 2 తీసుకో, అవి పక్క కావాలి నాకు అని వద్దు. ఆన్సర్ పక్క వస్తే జాబ్ అయితే రాదు, టైం తినేస్తుంది కదా మనకి. మరి 2 కావాలి. బాగా చూడు, స్మార్ట్ కావాలి. నాకు 2 కావాలి సార్, నాకు 2 కావాలి సార్. అక్కడ 10 ఉన్నా, 5 ఉన్నా, 7 ఉన్నా, నాకు ఎన్ని కావాలి? 2 కావాలి. చెక్ చేయి నీకు ఏ 2 కావాలో. నీ క్వశ్చన్ ఇది, ఏ 2 కావాలి చెక్ చేసారి. నేను చెప్తున్నా, చూసి చెప్పచ్చు సింపుల్గా మనం. నాకు ఈ 2 కావాలి. నాకేం కావాలమ్మా? ఆ 2 కావాలి. ఎందుకంటే ఇక్కడ ఈ 2 అండ్ ఈ 2 రిపీట్ అవుతున్నాయి, గమనించావా? డబల్ రిపీటింగ్. ఇంకేం మిగిలాయమ్మా? దీనికి ఇదేగా. అంటే ఆప్షన్ నెంబర్ సియా కాదా? ఎస్ ఆర్ నో? దీన్ని ఎక్కువ ఆలోచించద్దు, ఎక్కువ చేయదు కూడా. నువ్వు జస్ట్ థింక్ చేయి. క్వశ్చన్ చూడగానే క్లారిటీ కావాలి మనకి. ఎలా గుర్తుపడుతున్నావు చెప్పిన నీకు. ఎన్నున్నా పర్లేదు, నాకు 2 మాత్రమే కావాలి. ఆ 2 చూస్ చేసుకోవాలి. ద బెస్ట్ మెథడ్, ఓకేనా? గో టు నెక్స్ట్. ఆ డబల్ రిపీటింగ్గా సింగిల్ రిపీటింగ్గా చెక్ చేసుకోవాలి ఫస్ట్ నువ్వు. నెక్స్ట్ మనకేం కావాలమ్మా? ఇక్కడ ఆపోజిట్ 5 కావాలి. ఈ సోదంతా మనకు అవసరం. 2 పొజిషన్స్ కానీ గుడ్ వద్దు మనకి. ఆపోజిట్ 5 కావాలి. అంటే ఫస్ట్ మనకి హింట్ కావాలి. మనకేం కావాలమ్మా? హింట్ కావాలి. ఫస్ట్ 5 కదా నాన్న, గమనించవా? ఇక్కడ 5 మాత్రమే ఉంది, ఇక్కడ కూడా 5 మాత్రమే ఉంది. క్లాక్ చేసుకో, క్లాక్ చేసుకో. ఎంతమ్మా? 5 1 2 5 3 6. ఎస్ ఆర్ నో? అప్పుడు ఏమవుతుంది దీనికి? 1కు 3, 2కు 6, 5కి ఏంటమ్మా? 4 కాదా? అంటే ఆప్షన్ నెంబర్ డిఏ కాదా? ఎస్ ఆర్ నో? అయిపోయింది సమ్ము. సింపుల్ సమ్స్ ఇవన్నీ కూడా ఈజీగా గెయిన్ చేయొచ్చు మార్క్స్. నేను మళ్ళీ చెప్తే కొంచెం బాగానండి. మనకి రైల్వేస్ కానీ దేనికన్నా కానీ అర్థమెటిక్స్ కొంచెం మన కంట్రోల్లో ఉంటే ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే స్కోరింగ్ ఇది బయటికి వెళ్ళవు. ఇప్పుడు జిఎస్ అనుకోండి చాలా సూపర్, కానీ అదొక అనంతం. నువ్వు చదువుకొద్దు బయటకు వస్తూనే ఉంటాయి. కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీకి అన్ని బయటకు వస్తాయి. ఇది అలా కాదు, సమ్ లిమిటెడ్ సిలబస్ పక్కా బయటకు రావాల్సిందే. అండ్ స్కోరింగ్ వస్తుంది. ఆన్సర్ రావా చీకట్లో బాగా వేయడం కావదు, పర్ఫెక్ట్ దిగుతాయి, ఓకేనా? రాకపోతే మనం దిగుతాయి, ఓకేనా? ఫస్ట్ చూడు, వాడికి కావాల్సింది ఆపోజిట్ 2 కావాలి. ఏం కావాలి? ఆపోజిట్ 2 కావాలి. అక్కడ మొత్తం 3 ఆప్షన్లు ఉన్నాయి. నాకు బెస్ట్ చెప్పు సార్, నాకు బెస్ట్ చెప్పగలవా నువ్వేమన్నా? నాకు ఆపోజిట్ 2 కావాలి, నాకు బెస్ట్ చెప్పగలవా? ఏదైనా పర్లేదు. 1 2 చెప్పు, 2 3 చెప్పు, 3 4 చెప్పు, నాకు సారీ 1 3 చెప్పు, ఏం చెప్పినా పర్లేదు. ఫస్ట్ సమ్ మాత్రం చూడు. నాకు సమ్ చూసి సరిపోద్ది. సమ్ చెక్ చేయి, నాకు ఇంకేం వద్దు. సమ్ చెక్ చేయి, నాకు ఓన్లీ సమ్ మాత్రం చెక్ చేయి, ఇంకేం వద్దు. సమ్ చెక్ చేయి, నాకేం వద్దు, ఓకేనా? ఇందులో 2 ఉన్నాయి స్మార్ట్. చెప్పనా? ఫస్ట్ ఒకవేళ నువ్వు ఇది తీసుకుంటే సార్ 3 రిపీట్ అవుతుంది, 3 అవుతుంది సార్. 5కి 1, 4 6, ఇంకా ఏమి 3కి
2గా మిగిలింది అంటే ఆప్షన్ 3గా. ఎస్ ఆర్ నో? సార్ లేదు, ఇలా చెక్ చేసుకుంటే ఓకేనా, నీ క్వశ్చన్ దీనికి ఎలా ఫస్ట్ క్లాక్ కదా, ఇది ఫస్ట్ క్లాక్ 3 కాదా? ఎస్ ఆర్ నో? ఎలానా అవుతుంది, కానీ తక్కువ టైం కావాలి నాకు. ఓకేనా, గుడ్. నెక్స్ట్ సమ్. ఇది ఒక ఓపెన్ ఐస్. ఓకేనా, ఇలా వస్తే ఫస్ట్ నువ్వు చేయాల్సింది చెప్పిన ఆర్డర్కి నేను ఏం చేయాలి, ఫస్ట్ నువ్వు కటింగ్గా చెక్ చేసుకోవాలి. కటింగ్ డేస్ అంటే ఏంటో మనకి ఆల్టర్నేట్స్ ఆర్ ఆపోజిట్, ఆల్టర్నేట్స్ ఆర్ ఆపోజిట్ రాసుకో. 6 వస్తే 2 రాకూడదు, 5 వస్తే 3 రాకూడదు, 1 వస్తే 4 రాకూడదు. ఓకేనా, ఇప్పుడు రా. 6 వచ్చింది, ఏం రాకూడదు, 2 రాకూడదు. ఓకే, సాటిస్ఫై, కనబడలేదు. 4 వస్తే రాకూడదు, 5 రాకూడదు, కనబడలేదు. 5 వస్తే ఇది సాటిస్ఫై, ఇక్కడ రా. 6 వస్తే ఏం రాకూడదమ్మా, 2 కనిపించకూడదు, అంటే ఇది రాంగ్. ఓకేనా, 5 వస్తే 3 వస్తుంది, ఇది కూడా రాంగ్. 5 వస్తే ఏం రాకూడదు మనకి, 3 రాకూడదు. 4 వస్తే 1 రాకూడదు, ఇది కూడా రాంగ్. మరి ఆప్షన్ నెంబర్ 1 కాదా? అంటే ఏంటి, ఇది ఆపోజిట్లో కనబడకూడదు మనకి, ఎందుకంటే 6 ఆఫ్ 2 కదా, ఇది వస్తే ఇది కనబడకూడదు కదా మనకి. ఎస్ ఆర్ నో? ఇది ఎప్పుడు పడింది మనకి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 21/6న షిఫ్ట్ 2లోనే పడిందమ్మా, స్టేజ్ 1లో పడింది. అంటే ఏంటి, మనకి ఈ స్టేషన్ మార్క్స్ అన్ని కలిసి ఉంటాయి కదా ఇంటర్మీడియట్ డిగ్రీ మీద, అది ఫస్ట్ పడింది అది మనకి. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు, ఆపోజిట్ 5 కావాలంట. ఏం కావాలి, ఆపోజిట్ 5. ఇది ఎప్పుడు పడిందంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 30/12/20న, అంటే ఆఫ్టర్ కరోనా. ఓకేనా, అప్పుడు సెకండ్ వైపు తర్వాత వచ్చింది మనకి, ఇది స్టేజ్ 2 పడిందమ్మా. డిసెంబర్లో స్టార్ట్ అయినప్పుడు ఎగ్జామ్స్ మనకి. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు చెప్పినా 2019 నోటిఫికేషన్ అది. ఓకేనా, మనం 5 కావాలి, ఫస్ట్ ఆపోజిట్ 5 కావాలిగా. ఇక్కడ హింట్ ఏంది మనకి, 3. నీ యొక్క క్వశ్చన్ యాంటీ క్లాక్, నీ ఆన్సర్ కూడా యాంటీ క్లాక్, ఆన్సర్ 4A. ఎస్ ఆర్ నో? నీ హింట్కి నీ క్వశ్చన్ ఎలా ఉందమ్మా, యాంటీ క్లాక్లో ఉంది, అంటే ఇది కూడా ఫస్ట్ యాంటీ క్లాక్ అవ్వాలిగా నీకు, కాబట్టి 4. సరే ఏంటి యాంటీ క్లాక్, ఏంటి క్లాక్ అంటే ఈ మొత్తం నీకు క్లారిటీ కావాలి. చెప్పాను ఆడి డిస్క్రిప్షన్లోని మన లింక్ ఉంది, డైస్ యొక్క లింక్ ఉంది చాప్టర్ది, జస్ట్ 39 రూపీస్కి నీకు మొత్తం కవర్ అవుద్ది. నువ్వు లైఫ్లో మళ్ళీ మర్చిపోవు, నువ్వు చూసి చెప్తావు. చాలామంది ఎగ్జామ్లో పాచికేస్తున్నారు, సింక్ అయిపోతాయి, కొన్ని తప్పులు కూడా ఎక్కువ వస్తాయి. కానీ నేనేమన్నానంటే అవసరం లేదు, ఒక్క మార్క్ ఇస్ మనకు చాలా ఇంపార్టెంట్. మనకి చాలామంది 0 పాయింట్ల మార్క్స్లో చాలామంది జాబులు పోయాయి. మన రిస్క్ చేయొద్దు, మనం జస్ట్ 39 రూపీస్కి మొత్తం క్లారిటీ ఇస్తాను నీకు. ఓకేనా, గో టు నెక్స్ట్ అమ్మా. ఇక్కడ కూడా లేదు, దానికి ఏం కావాలమ్మా, ఆపోజిట్ డి కావాలంటమ్మా. ఈ సోదంతా మనకు అవసరం లేదు, ఆపోజిట్ డి కావాలి. ఓకేనా, నీకు మళ్ళీ చెప్పాను అక్కడ ఎన్నో, నీకు ఏం కావాలమ్మా, 2 మాత్రమే కావాలి. ఏం కావాలి ఇక్కడ, 2 మాత్రమే కావాలి. చెక్ చేయి, అందులో నీకు ఏం కావాలి, 2 కావాలి. చెక్ చేయి, నీకు ఏం కావాలి, డీకి ఆపోజిట్ కావాలంట, డీకి ఆపోజిట్ కావాలి, డీకి ఆపోజిట్ కావాలి చెప్పాలి నువ్వు. అందులో 1 2 కావాలా, 2 3 కావాలా, 1 3 కావాలా, చెక్ చేయి నువ్వే. మొత్తం మనకి 6 కాబట్టి ABCDEF ఉంటాయి మనకి. ఓకేనా, చెప్పు నీకు అక్కడ ఏం కావాలి, సింపుల్ చెక్ చేసి, సింపుల్ చేయొచ్చు నువ్వు, బాగా చెక్ చేస్తావా. ఇక్కడ నీకు 2 3 చెక్ చేస్తే అండ్ D ఇక్కడ ABCDF ఉంది, ఏం లేదు మనకి ఇక్కడ, ఈ లేదుగా. ఎస్ ఆర్ నో? మరి ఆప్షన్ నెంబర్ సిఏ కాదా, ఎందుకంటే ఇక్కడ DBF DCA అన్నీ ఉన్నాయి, ఒక లెటర్ లేదు, ఈ లెటర్ లేదు మనకి, ఈ లేదు, అదే ఆన్సర్ అక్కడ. ఎస్ ఆర్ నో? గో టు నెక్స్ట్. చెప్పాను కదా ఎన్ని ఉన్నా మనకు కావాల్సింది 2 మాత్రమే. ఇది ఓపెనా కటింగా, ఇది ఒక ఓపెన్ డైస్. ఫస్ట్ మనం రాసుకోవాలి ఆల్టర్నేట్స్. నాన్న ఫస్ట్ ఏంటమ్మా, బ్లాక్కి బ్లాక్ ఆపోజిట్. ఇక్కడ మనకు కావాల్సిన పాసిబిలిటీ కావాలి. అండ్ స్టార్కి ఏమో యారో మార్క్, అండ్ ఈ రింగ్కి ఏమో ఒక బ్లాక్ ఉంది, విను. ఓకేనా, మనం దీనికి చిన్న క్లారిటీ ఇస్తాయి, కొంచెం బాగా విను, ఎగ్జామ్లో పడినట్టు దొరికేసి చాలామంది. ఫస్ట్ విను, ఇది వస్తే ఏం రాకూడదు మనకి, ఇది రాకూడదు, ఇది రాంగ్. ఓకేనా, ఇది కూడా రాంగే, ఇది చెక్ చేద్దాం ఒకసారి. ఇది వస్తే ఏం రాకూడదు, బ్లాక్ రాకూడదు. నీ ఫీలింగ్ ఇదంటావు, నేను అంటాను అది కాదు, ఇదని చెప్తాను నేను కాసేపు. అప్పుడు ఇది వస్తే ఇది సాటిస్ఫైగా, అంటే ఇది రైటే, అవునా. ఇక్కడ రా, ఇది వస్తే ఏం రాకూడదు మనకి, ఇది రాకూడదు, రాలే, ఇది సాటిస్ఫై. బ్లాక్ వస్తే బ్లాక్ రాకుండా, నేను అదన్నాను, నేను ఇదంట ఈ బ్లాక్ ఇది చెప్తాను, ఇది రాలేదుగా, అంటే ఇది సాటిస్ఫై. ఇప్పుడు ఈ బ్లాక్కి ఇదంట అది రాలేదుగా, ఇది సాటిస్ఫై. ఆన్సర్
ఏ అండ్ సి ఆన్సర్. సార్ మా ఆప్షన్ లేదు కదా, ఉండదు. ఇది ఎప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ 11th పట్టిన చెక్ కావాలి, దీనికి మార్క్ యాడ్ చేశాడు. దీనికి వేసారమ్మా మార్క్ యాడ్ చేశాడు. ఎందుకంటే పాసిబిలిటీ ఉంది, ఒకవేళ మనం మార్క్ తక్కువ వచ్చినా మనం రేస్ చేయొచ్చు, చేస్తే మనకు మార్క్ యాడ్ అవుతుంది. ఓకేనా? ఇది ఎప్పుడమ్మా ఆర్ఆర్బి ఎన్టీపీసీ 11th 3rd 21st షిఫ్ట్లో పడింది. కావాలి చెక్ చేయి. ఓకేనా? మనకి ఇక్కడ పాసిబిలిటీ కావాలి, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాసిబిలిటీ. ఓకే, గో టు నెక్స్ట్. ఇక్కడ మనకు కావాల్సింది ఆపోజిట్ టు 4 కావాలి. ఏం కావాలి? ఆపోజిట్ టు 4. అండ్ బాగా చెక్ చేసావు ఒకసారి. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నా మనకి ఏం కావాలంటే ఒక సింగిల్ కావాలి, 2 డబుల్ కావాలి. ఓకేనా? 2 మాత్రం ఎంచుకో. నాకు చెప్పోసారి, నేను టైం ఇస్తున్నా. నాకు చెప్పిందిలోని ఏది పర్ఫెక్ట్? నాకు 2 కావాలి, ఆ 2 పక్క నాకు ఆన్సర్ వచ్చేవాలి. నువ్వేం చేయగలవు? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అసలు? 4 కావాలి, చెక్ చేసారి. చూడసారి 1 2నా, 1 3నా, 2 3నా, 4 1 5, 4 2 1, 4 3 2. చెక్ చేయి, చెప్పాలి. 1 2నా చెక్ చేసారు. నాకు ఏం కావాలి చెప్పసారి. పెద్ద దాంట్లో గమనించావా? పెద్ద దాంట్లో 4 4 4 1, ఇక్కడ 4 1 4 1 అయింది, 2కి 5 వచ్చింది. అవునా? ఏంటమ్మా అక్కడ 2కి 5 వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ వస్తే ఇక్కడ చూస్తే 1 4 1 4 5 4 3 2. బాగా ఇక్కడ 4 రిపీట్ అవుతుంది, 4 రిపీట్ అవుతుంది, 1 5 ఉంది, 3 2 ఉంది, ఇంకా 6 లేదు కదమ్మా. ఎస్ఆర్ నో? 6 లేదు కదా. ఆన్సర్ 6. అంటే 4 ఆపోజిట్ టు 6. ద లాస్ట్ క్వశ్చన్ టుడే. ఇక్కడ ఆపోజిట్ టు యూ కావాలన్నా చెక్ చేసారి. ఆపోజిట్ టు యూ కావాలి, పెద్ద మ్యాటర్ ఏం కాదు. నీకు ఇక్కడ 3 ఉన్నాయి, నాకు మాత్రం 2 కావాలి. ఆ 2 చెప్పు. 1 2 2 3 1 3. ఆపోజిట్ టు యూ కావాలి. నాకు స్మార్ట్ వెతికి పెట్టావు సార్ నా కోసం. ఆపోజిట్ యూ కావాలి. గమనించావా? 1 3 ఈజ్ ద బెస్ట్ లా. గమనించు సారి. 1 3 ఎస్పి ఎస్పి టీక్యూ ఉంది మనకి. అండ్ గమనించో లేదో, కాదు అది, ఆ 2 కాదు మనకి. ఇంకా చూడసారి, ఇంకా చెక్ చేసారి. 1 3 కాదు సార్, అంటే ఇంకా 1 2 అవ్వాలి. అంటే పి క్యూ ఉంది, ఆర్ ఉంది. ఓకేనా? అంటే మనం చెక్ చేద్దాం ఒకసారి. క్యూ అండ్ క్యూ, ఇది ఎంతమ్మా? ఇది ఆర్. మరి ఏ వద్దమ్మా? యూకి పి వద్దా లేదా? నీకు క్లారిటీ ఉన్నా? క్యూ ఎస్ పి, క్యూ ఆర్ యూ, పీక్యూవేగా. ఎస్ఆర్ నో? అండ్ ఆన్సర్ డి. ఓకేనా? దీంతో మనకి ఇందులోని 15 క్వశ్చన్ కవర్ అయ్యాయి. ఇలా మొత్తం మనం చాప్టర్ వైజ్ కవర్ చేద్దాం, ప్రతి చాప్టర్ వైజ్ నుంచి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లోని సచ్యాస్ కాన్సెప్ట్స్ అనే టెలిగ్రామ్ లింక్ ఉందమ్మా, అందులో జాయిన్ అవ్వచ్చు. అందులో మేము ప్రతిసారి మేము ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అది కాకుండా సబ్మిట్ పరంగా మీకు ఏం డౌట్లు ఉంటే అందులో పోస్ట్ చేయొచ్చు, మీకు పక్క రిప్లై ఇస్తాం. లేసే ఎలా ప్రిపేర్ అవ్వాలో డౌట్స్ వచ్చినా అందులో రిప్లై ఇస్తాం. అండ్ ఇంకా మెయిన్ థీమ్ ఏంటంటే, ఇక్కడ మీకు ఏమన్నా సబ్మిట్ కావాలితే, లో కాస్ట్ కావాలితే సచ్యాస్ యాప్ అనే కింద లింక్ ఉంది, చాప్టర్ వైజ్. ఓకేనా? ఇప్పుడు డైస్ మనకి జస్ట్ 39 రూపీస్కి మీకు మొత్తం క్లారిటీ ఇస్తా. ఓకేనా? అండ్ గమనించవా, 39 రూపీస్ బయట ఏమి రాదు. మూవీ టికెట్ కాస్ట్ 100 రూపీస్. అవునా కాదా? దాని యూజ్ ఏం లేదు. కానీ ఇది నేర్చుకుంటే ఎక్కడ కూడా షార్ట్ కట్లు కానీ రీజనింగ్ చాలామంది బయటన క్యాలెండర్ కోడ్లు వేస్తున్నారు, డైరెక్షన్స్ బొమ్మలు వేస్తున్నారు, క్లాక్కి డయాగ్రామ్ వేస్తున్నారు. అవన్నీ వద్దు మనకి. ఏం లేకుండా ఓన్లీ కాన్సెప్ట్స్తోనే నీట్గా నేర్చుకోవచ్చు. ఓకేనా? కాబట్టి చెక్ చేయండి, గ్రూప్లో యాడ్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ వచ్చి 39 రూపాయలు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సైనింగ్ ఆఫ్ సత్య. బాయ్.